బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి చోటు చేసుకుంది. మదురైలో భారీ బహిరంగ సభలో ఒకరు మృతి చెందారు. 400 మంది అస్వస్థకు గురయ్యారు. టీవీకే సభకు హాజరైన 4 లక్షల మంది హాజరు కావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయ్ తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం వరుస సభలు పెడుతున్న విజయ్ నేడు మదురైలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి సభకు భారీగా తరలి వస్తున్న పార్టీ అభిమానులు ఫ్యాన్స్ ను కట్టడి చేయడం ఇబ్బందిగా మారుతుంది. మదురై సభలో టీవీకే కార్యకర్త మృతికి విజయ్ సంతాపం ప్రకటించారు. எந்த ஒரு நிகழ்ச்சியும் எப்படி நடக்கும் என நினைக்கின்ற எதிரிகளின் கனவுகளை சுக்கு బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి చోటు చేసుకుంది. మదురైలో భారీ బహిరంగ సభలో ఒకరు మృతి చెందారు. 400 మంది అస్వస్థకు గురయ్యారు. టీవీకే సభకు హాజరైన 4 లక్షల మంది హాజరు కావడంతో ఇటు సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయ్ తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం వరుస సభలు పెడుతున్న విజయ్ నేడు మదురైలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి సభకు భారీగా తరలివస్తున్న పార్టీ అభిమానులు ఫ్యాన్స్ ను కట్టడి చేయడం ఇబ్బందిగా మారుతోంది. ఇటు మదురై సభలో టీవీకే కార్యకర్త మృతికి ఇటు విజయ్ సంతాపం ప్రకటించారు. இந்திய அரசியலமைப்பு சட்டத்தின் மீதும் இறையாண்மை மீதும் நம்பிக்கை வைத்து கொள்கை தலைவர்களுக்கு வெற்றி தலைவர் அவர்கள் மலர் தூவி மரியாதை செய்கிறார். உங்கள் கரவொலியால் நாமும் நம் கொள்கை தலைவர்களுக்கு ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా బహిరంగ సభకి 400 మంది కూడా వచ్చి అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? తమిళనాడు హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ యొక్క సభలో మాత్రము తొక్కిసలాట చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క తొక్కిసలాటలో చూస్తే ఒక వ్యక్తి చనిపోగా చాలా మంది కూడా అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ యొక్క మదురైలో అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో వరుసగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు కార్యకర్తలు అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువగా రావడంతో పోలీసులు కూడా వీరిని పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే హీరో విజయ్ కుమార్కి చాలా క్రేజ్గా ఉంటుంది తమిళనాడులో. దీనికి సంబంధించి చూస్తే మాత్రము అతను టీవీకే పార్టీ స్థాపించిన దాని తర్వాత ఇందులో చూస్తే మాత్రం చాలామంది కార్యకర్తలు, అంతేకాకుండా అతని అభిమానులు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. అయితే అతనికి సెకండ్ ఇచ్చేందుకు కూడా ఒక్కసారిగా దీనికి సంబంధించి చాలా మంది కూడా ఎగపడటంతోనే ఈ యొక్క తొక్కిసలాట కూడా జరిగింది. పూర్తిగా ఇందులో చూస్తే మాత్రము ఒక వ్యక్తి చనిపోగా ఆ వ్యక్తికి యొక్క సంతాపం కూడా విజయ్ పూర్తిగా దీనికి సంబంధించి ప్రకటించారు. మరోవైపు చూస్తే మాత్రము దీనికి సంబంధించి ఇంతమంది కార్యకర్తలు కావచ్చు, ఇంతమంది అభిమానులు వస్తారనుకోలేదని చెప్పి కూడా మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మదురైలో ఏర్పాటు చేసిన యొక్క సభకు దాదాపు లక్షల మంది కూడా సభకు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా ఈ యొక్క సభ ముగిసిన నేపథ్యంలో హీరో విజయ్కి దీనికి సంబంధించి సెకండ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు, అతన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు, కొంతమంది ముట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే తమ అభిమాన హీరో యొక్క పార్టీని స్థాపించడం తమకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో నేపథ్యంలో కావచ్చు, దీనికి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా ఈ యొక్క మదురైలో ఈ యొక్క అదే సభ నిర్వహించిన నేపథ్యంలోనే ఇలాంటి యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తిగా మరోవైపు పోలీసులు కూడా అక్కడి నుంచి ఎవరిని ఉండకుండా అందరినీ కూడా పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము. కొంతమంది హాస్పిటల్ ఇప్పటికే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా అస్వస్థకు గురయ్యారు కాబట్టి వారికి సంబంధించి పూర్తిగా హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి కూడా హీరో విజయ్ దీనికి సంబంధించి
చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఇక మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది మాత్రము ప్రధానంగా ఇప్పుడు విజయ్ సంబంధించిన దళపతి పూర్తిగా కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు వచ్చి ఇట్లా చనిపోవడం మాత్రము ఊహించని ఘటనగా దీనికి సంబంధించి అతను చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం దీనికి సంబంధించి ఘటన పైన ఇటు పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ఇటువంటి గందరగోళంలో సభలు ఏమైనా బ్రేక్ తీసుకున్నారా? కంటిన్యూ అవుతూనే ఉన్నాయా టీవీకే సంబంధించి, పార్టీకి సంబంధించి? అయితే ఈ సభకు సంబంధించి మనం చూస్తే సభ చివరి దశలో దీనికి సంబంధించి అతను సభ పైన మాట్లాడి పార్టీ సంబంధించిన పూర్తిగా అంశాలను మాట్లాడి ముగిసిన నేపథ్యంలో ఒక్కసారిగా అభిమానులు అతన్ని సెకండ్ ఇవ్వడానికి ఒక్కసారిగా ఎగపడటంతోనే దీనికి సంబంధించి ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రజెంట్ సభ అక్కడికి ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పోలీసులు కూడా అందరినీ పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. அவர் மாஸ்னா என்னன்னு தெரியும்ல, அவர் உயிரோடு இருக்கிற வரைக்கும் அந்த சிஎம் சீட்டை பத்தி ஒருத்தராலையும் நினைச்சு கூட பார்க்க முடியல, கனவு கூட காண முடியல. எப்படியாவது அந்த சிஎம் சீட்டை என்கிட்ட கொடுத்துருங்க, என் நண்பர் எம்ஜிஆர் திரும்ப வந்ததுக்கு அப்புறம் நான் திருப்பி கொடுத்துறேன்னு தன்னோட எதிரியை கூட மக்கள் கிட்ட கெஞ்ச வச்சவர் எம்ஜிஆர். எப்படி கெஞ்ச வச்சவர்? அதனால ஆனா இப்போ அவர் ஆரம்பிச்ச அந்த கட்சியை, எம்ஜிஆர் அவர்கள் ஆரம்பிச்ச அந்த கட்சியை கட்டி காக்கிறது யாரு? இன்னைக்கு அந்த கட்சி எப்படி இருக்குது அதை நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணுமா? அப்பாவி தொண்டர்கள் அதை வெளியில சொல்ல முடியாம வேதனையில தவிக்கிறாங்க. 2026 சட்டமன்ற தேர்தலில் யாருக்கு ஓட்டு போடணும், எப்படிப்பட்ட ஆட்சி இங்க அமையணும்னு அந்த அப்பழுக்கற்ற அந்த தொண்டர்களுக்கும் ரொம்ப நல்லாவே தெரியும். அதனால என்ன வேஷம் போட்டுக்கிட்டு பாஜக இங்க தமிழ்நாட்டுக்குள்ள வந்தாலும் அவங்க வித்தை எல்லாம் இங்க வேலைக்கே ஆகாது. இப்படி பொருந்தா கூட்டணியா இந்த பாஜக கூட்டணி இருக்கிறதுனால இப்ப ஆட்சியில இருக்கிற இந்த வெற்றி விளம்பர மாடல் திமுக என்ன செய்துன்னு தெரியும்ல, பாஜகவோட உள்ளுக்குள்ள ஒரு உறவை ஒண்ணு வச்சுக்கிட்டு வெளியில எதிர்க்கிற மாதிரி ஒரு டிராமா ஒண்ணு பண்ணிக்கிட்டு, எதிர்கட்சியா இருந்தா போங்க மோடின்னு பலூன் விடுறது, ஆளுங்கட்சியா இருந்தா வாங்க மோடின்னு கொடை பிடிச்சுக்கிட்டு கும்பிடு போடுறது. இது மட்டுமா? ஒரு ரைடுன்னு ஒண்ணு வந்துட்டா போதும், இது வரைக்கும் போகவே போகாத ஒரு மீட்டிங், அதை காரணம் காட்டி டெல்லிக்கு போறது, அங்க ஒரு சீக்ரெட் மீட்டிங் நடத்துறது. நல்லா நோட் பண்ணணும் மக்களே, அந்த மீட்டிங் அப்புறம் இந்த இஷ்யூ அப்படியே காணாம போயிருக்குமே. அதேதான் ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள் இஸ் வெரி ராங் அங்கிள். இப்படி தமிழ்நாட்டில் இப்ப நடக்கிற இந்த ஆட்சியினுடைய லட்சணத்தை பார்த்துக்கிட்டு நாம எப்படி சும்மா இருக்க முடியும்? ஒரு தவறு செய்தால், அதை தெரிந்து செய்தால், அவர் கபட நாடக மு.க. ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும், அங்கிள் உங்களுக்கு மனசாட்சின்னு ஒண்ணு இருந்துச்சுன்னா நாங்க கேட்கிற கேள்விகளுக்கு மட்டும் கொஞ்சம் பதில் சொல்லுங்க அங்கிள். நீங்க நடத்துற இந்த ஆட்சியில நேர்மை இருக்கா, நியாயம் இருக்கா, ஊழல் இல்லாம இருக்கா, சட்டம் ஒழுங்கு சரியா இருக்கா, பெண்களுக்கு பாதுகாப்பு இருக்கா, பொதுமக்களுக்கு பாதுகாப்பு இருக்கா, இயற்கை வளங்களுக்கு பாதுகாப்பு இருக்கா? சொல்லுங்க மை டியர் அங்கிள், சொல்லுங்க. டாஸ்மாக்ல மட்டுமே இது வரைக்கும் 1000 கோடிக்கு மேல ஊழல்னு சொல்றாங்க. அதுல மட்டுமா தப்பு நடக்குது? வேற எதுல தான் நடக்கல? உலகத்திலே மிஸ்டர் கிளீன் ரெக்கார்ட்ஸ் எல்லாம் உங்களுக்கும் உங்க கூட இருக்கிறவங்களுக்கும் மட்டும்தான் அங்கிள் கொடுக்கணும். இத பார்த்து வாயே இல்லாத ஊரு கூட வயிறு வலிக்கு சிரிக்குது. பெண்களுக்கு 1000 ரூபாய் கொடுத்துட்டீங்கன்னா போதுமா அங்கிள்? அப்படியே அதை மூடி மறைச்சிடலான்னு பாக்குறீங்களா?
படிக்கிற இடத்துல, வேலைக்கு போற இடத்துல, வெளியில போற இடத்துலன்னு அவங்களுக்கு பாதுகாப்பே இல்லைன்னு ஒட்டுமொத்த பெண் பிள்ளைங்களும் பெண்களும் கதறாங்க. அந்த கதறல் சத்தம் ஏதாவது உங்க காதுல கேக்குதா அங்கிள்? இதுல வேற உங்க அப்பான்னு கூப்பிடுறாங்கன்னு வேற சொல்றீங்க. வாட் இஸ் திஸ் அங்கிள்? இஸ் வெரி வெரி ராங் அங்கிள், இஸ் வெரி வெரி ராங். பெண்களுக்கு மட்டுமா பொய் வாக்குறுதி கொடுத்து ஏமாத்துறீங்க? அரசு ஊழியர்கள், ஆசிரியர்களை ஏமாத்துறீங்க, விவசாயிகளை ஏமாத்துறீங்க, பரந்தூர்ல பாதிப்பே வராதுன்னு சொல்லி ஏமாத்துறீங்க, மீனவர்களை ஏமாத்துறீங்க, போதைப் பொருள் கலாச்சாரத்தை ஒழிக்காம ஏமாத்துறீங்க. ஐயோ ஐயோ ஐயோ, வெரி வெரி வஸ்ட் அங்கிள், வெரி வெரி வஸ்ட். எப்படி கேட்டாலும் இவங்க கிட்ட இருந்து எந்த பதிலும் வரப்போறதில்லை. ஏன்னா இருந்தா தானே. இப்ப ஆட்சியில இருக்கிற நம்மளுடைய அங்கிள் பதில் சொல்றது இருக்கட்டும். மக்களை நீங்க சொல்லுங்க, நீங்க உண்மையை சொல்லுங்க. செய்வோம் 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 செய்வோம்னு சொன்னாங்களே, சொன்னதெல்லாம் செஞ்சாங்களா? உங்களை தான் கேக்குறேன், சொன்னதெல்லாம் செஞ்சாங்களா? சத்தமா சத்தமா மை டியர் அங்கிள், கேக்குதா? மக்களோட சத்தம் கேக்குதா? இது வெறும் சாதாரணமான முழக்கம் தான்.